హోళికా పౌర్ణమి రోజు కామదహనం ఎందుకు చేస్తారు? తదితర విషయాలు ఈ కథలో మనం తెలుసుకుందాం. కామదహనం ఎప్పుడు? ఈసారి హోలీ ఎప్పుడు అనేది చాలా మందికి ప్రశ్నగా మారింది. మార్చి 3 మంగళవారం పాల్గొన్న శుద్ధ పౌర్ణమి కాబట్టి దానికి ముందు రోజు రాత్రి అంటే మార్చి 2 సోమవారం రాత్రి కామదహనం కార్యక్రమాన్ని నిర్వహించాలి. కొన్ని ప్రాంతాల్లో పౌర్ణమి రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హోళికా దహనం. హిరణ్యకశిపుడనే రాక్షసరాజు కుమారుడు ప్రహ్లాదుడు. అపార విష్ణు భక్తుడు. విష్ణు ద్వేషి అయిన హిరణ్యకశిపుడికి ఇది నచ్చేది కాదు. ప్రహ్లాదునిచే విష్ణు భక్తి మాన్పించాలని హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రహ్లాదుడిని అనేక హింసలకు గురిచేస్తాడు. కానీ ప్రహ్లాదుడు నిరంతరం హరినామస్మరణ చేస్తుంటాడు. హిరణ్యకశిపుడికి హోలిక అనే చెల్లెలు ఉంటుంది. ఈమెకు అగ్నిలో దహనం కాకుండా ఉండే వరం ఉంటుంది. రాక్షసరాజు తన చెల్లెళ్లను పిలిచి ఆమెతో ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. అందువల్ల ప్రహ్లాదుడు అగ్నికి ఆహుతవుతాడని, తన చెల్లెలకు ఏమీ కాదని హిరణ్యకశిపుడి ఉద్దేశం. అనుకున్నట్లుగా అన్నీ సిద్ధమవుతాయి. పాల్గొన శుద్ధ పౌర్ణమికి ముందు రోజు హోళిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేస్తుంది. కానీ విష్ణు భక్త పారాయణుడైన ఆ ప్రహ్లాదుని భక్తి ముందు అగ్ని కూడా నిలవలేకపోతుంది. విష్ణు భక్తునికి హాని తలబెట్టినందుకు ఆ అగ్నిలో హోళిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈ విధంగా దుష్ట శక్తులపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అప్పట్నుంచి పాల్గొన శుద్ధ పౌర్ణమికి ముందు రోజు రాత్రి కామదహనం పేరిట హోళిక దిష్టిబొమ్మను దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. మన్మథ దహనం. శివపురాణంలో కామదహనంకు సంబంధించిన మరో కథ ఉంది. దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం తరువాత పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ యుగంలో సతీదేవి హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించి తపస్సు చేసుకుంటున్న శివునికి సేవలు చేస్తూ ఉంటుంది. అయితే శివపార్వతుల వివాహం జరిగి వారికి కలిగే పుత్ర సంతానం వల్ల మాత్రమే తారకాసురుడు మరణిస్తాడని వరం ఉంటుంది. అప్పటికే లోక కంటకుడైన తారకాసురుని ఆగడాలు మితిమీరడంతో దేవతలు శివపార్వతుల మధ్య ప్రేమను అంకురింపచేయడానికి మన్మధుణ్ణి నియమిస్తారు. మన్మధుడు తన చెరుకు విల్లుతో తపస్సు చేసుకుంటున్న శివుడిపై పూలబాణాలు విసురుతాడు. ఆ శరాఘాతాలకు శివుని తపస్సుకు భగ్నం కలుగుతుంది. శివుడు ఆగ్రహించి మన్మధుణ్ణి తన మూడవ నేత్రంతో దహించి వేస్తాడు. మనసులోని క్షణభంగురమైన కోరికలు దహించి జ్ఞాన మార్గంలో ప్రయాణించాలని సూచించడానికి ప్రతీకగా ఈ హోలీ పండుగ ముందు రోజు రాత్రి కామదహనం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇదే హోలీ ముందు రోజు రాత్రి నిర్వహించే కామదహనం వెనుక ఉన్న పురాణ కథలు. ఈ హోలీ సందర్భంగా మనం కూడా దుష్ట శక్తులను అగ్నికి ఆహుతి ఇచ్చి భక్తి మార్గంలో పయనిద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వినుక యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.